హాయ్ అండి, అందరూ నమస్తే. ఈ 2 బోన్లు ఒక 4 రోజుల క్రితం అనేది ఆర్డర్ వచ్చిందండి. ఈ రోజుతో కంప్లీట్ అయినాయి. అది ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ బోన్ చేసినప్పుడు ఇందులో పందికొక్కు అనేది కూడా పడిందండి. అది కూడా మీరు ఈ వీడియోలో లాస్ట్‌లో చూడొచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. దీన్ని నేను చేయడానికి ఒక్కొక్క దానికొచ్చి ఒక్కో రోజు పట్టిందండి. ఇది నిన్న ఒకటి చేశాను, ఈరోజు ఒకటి చేశాను. ఇది ఆర్డర్ ఇచ్చింది ఒకటేమో కూచింపూడి అండి, ఒకటేమో మా ఊరు పక్కన జోగనపాలెం, మాది ఏలూరు దగ్గర మొండూరు అండి. దీని కొలతలు వచ్చేసరికి 15 అంగుళాలు ఎత్తండి, 14 అంగుళాల వెడల్పు, 2 అడుగులు బారు. దీన్ని ఒక 4 రోజుల క్రితమే నాకు ఆర్డర్ ఇచ్చారండి. అది ఈ రోజుతో అనేది కంప్లీట్ అయింది. అలాగే వాళ్ళు ఒకటే అన్నారండి, మీరు ఎలా చేస్తేనే మాకు బాగుండేలా చేయండి, అది అందులోకి వెళ్ళినప్పుడు అలా టచ్ అవ్వగానే పడిపోవాలి అన్నట్టు చెప్పారు ఇద్దరు కూడా. అలాగే నేను ఏ వర్క్ చేసినా మీకు తెలుసు కదండి, నేను ఎంత ఆలోచించి ఏ విధంగా అనేది చేస్తానో. ఇది నేను టెస్టింగ్ అనేది కూడా పెట్టానండి. పెట్టిన తర్వాతే నేను ఆ బోన్లు అనేవి ఇస్తానండి. ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది చేయడం కూడా మంచి హెవీగా చేశారండి. చుట్టూతా ఫ్రేమ్స్ ముప్పాతికి వెడల్పు బద్ది, 25 మందం బద్ది అనేది వేసి ఫ్రేమ్స్లో అల్లి మధ్యలో అరంగులు 3 గడి మెస్ అండి. ఈ కోడి పిల్లలకి చిక్కుపాటం మెస్ వేస్తున్నాను కదండి, ఆ మెస్ అనేది వేసి ఇందులో ఇదనే చేశాను. ఇది సపరేట్ బాక్స్ వచ్చేసరికి అందులో మనం మెత్తళ్ళు కానీ కోడిపిల్ల కానీ వేసినా అందులో ఏమీ అవ్వదండి. కోడిపిల్లది అది సపరేట్, దానివల్ల కాదు. ఈ బాక్స్ తిన్నంగానేమో డోర్ అనేది ఉంటుందండి. అది తిందామని ఆ రేకుని ఎప్పుడైతే టచ్ చేస్తో అది టక్మని వెనకాల డోర్ అనేది కిందకి దిగిపోద్దండి. అప్పుడు అందులో అనేది పడిపోద్ది. అంతకుముందు నేను ఒక బోన్ అనేది చేశానండి. అదేంటంటే ఈ టైపులో రేకు పడిపోయేది కాదు, స్ప్రింగ్ తోటి అనేది చేశాను. ఆ స్ప్రింగ్ తోటి అనేటప్పటికి ఏంటంటే కొంచెం టైట్గా అనేది ఉంటుందండి. ఇదేంటంటే కొంచెం చాలా ఫ్రీగా అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నది ఆ పక్కన నిలబడింది వాళ్ళ కూచింపూడి అండి. ఇప్పుడు ఇదే డెలివరీ ఇచ్చాను. వారు ఏంటంటే వచ్చి చూసుకున్న తర్వాత వాళ్ళకి చాలా నచ్చిందండి. ఇది వాళ్ళు అనుకున్న దానికంటే బాగుందని అని అన్నారు. వాళ్ళు ఏలూరులో అడిగారంటండి ఒక బోన్ని, దాన్ని 2500 చెప్పారంట. మళ్ళీ దానికి ఫ్రేమ్ లేదు, ఇలాంటి రేకులు అనేవి లేవండి. ఇప్పుడు నేను రేకులు వేసింది కూడా మందమైన రేకులు. ఇందులో అది రేకుని ఎప్పుడైతే టచ్ చేస్తో అది టక్మని ఆ డోర్ అనేది పడిపోద్దండి. ఆ టైపులో అనేది పెట్టాను. ఇది ఆ డోరు అది ఒకటే కాదండి, మళ్ళీ పైన ఓస్ మొక్క పెట్టినప్పుడు కూడా పడిపోయేలాగా 2 విధాలా బాగుండేలాగా అది పెట్టానండి. అప్పుడు దానికి ఎరగొచ్చినప్పుడు ఇలా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మనం అందులోకి వెళ్ళినప్పుడు అది 2 విధాలుగా అనేది ఆ డోర్ అనేది కిందకు పడిపోద్దండి. అది పడిపోయినప్పుడు అందులో ఉండిపోద్ది. ఇలాంటి పనులు చేసేటప్పుడే మన ఆలోచన అనేది కరెక్ట్గా ఉండి చేస్తే ఆ పని అనేది అందంగా అనేది వస్తుంది. వాళ్ళకి చేసేటప్పుడే నేను చెప్పానండి, మీకు హెవీగా కావాలంటే హెవీగా చేస్తాను, లైట్గా కావాలంటే లైట్గా చేస్తాను. ఇది నేను అంతకుముందు నేను చేశాను కాబట్టి దీనికి అంత కాస్ట్ అయిద్దని నేను చెప్పానండి. దీని రేట్ వచ్చేసరికి 4500 అయిందండి. అంతకుముందు చేసింది అది సైజ్ అనేది తక్కువ, అడుగు ఎత్తు అడుగు వెడల్పు 2 అడుగులు బారు చేశాను. అదేంటంటే 3500 అండి. ఇది సైజు పెరగడం వలన ఎక్కువ కాస్టు. ఇదిగోండి ఇవి 2 చేశాను. 2 కూడా ఆ రేకిన అలా టచ్ చేసేటప్పటికి ఆ డోర్లు అనేవి పడిపోతాయండి. దీన్ని మామూలుగా తూకం కాటా ఎంత వస్తుంది అనేది మామూలుగా పెట్టాను. ఆయన అంతకుముందు శాంపుల్గా తీసుకొచ్చిన బోన్ వచ్చేసరికి 7 కేజీలన్నర ఉంది. ఇప్పుడు మనం చేసింది బోన్ వచ్చేసరికి చూస్తే 16 కేజీలు ఉందండి. వాళ్ళకి అలాగ కట్టి బండి మీద అలా వెళ్తే బాగుంటుందని కట్టి దగ్గరుండి పంపానండి. నేను ముందుగా టెస్టింగ్ చేసింది ఇదండి. అది పక్కమ్మట బాక్స్ అనేది వేరే పెట్టకపోయినా కానీ ఈ పందికొక్క అనేది నిన్న పెట్టినప్పుడు నిన్నే 10ంటికి పడిపోయిందండి. ఈరోజు ఉదయం చూసాము. అలాగే మీలో ఎవరికైనా ఈ బోన్లు కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతానండి. టైంపాస్గా మాత్రం కాల్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.